ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. శ్రీ దశమా విద్య దేవతాయ నమో నమ. ఓం సర్వదేవాయ సర్వదేవత నమో నమ. మీ అందరికీ నమస్కారం అండి. నన్ను నా యొక్క ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మీ అందరికీ సర్వ దేవీ దేవత అనుగ్రహం సిద్ధించాలని, అలాగే మీ మనోవాంఛ సంకల్పం సిద్ధించాలని కోరుకుంటూ ఈరోజు విషయం ఏమిటంటే మన ఇంటి దేవర్లకు సంబంధించండి. చాలా వరకు చాలామంది ఎల్లమ్మ పండగ కానివ్వండి, ఉప్పలమ్మ పండగ, మైసమ్మ పండగ, మారెమ్మ పండగ, ఇట్లా మన గ్రామ దేవత పండగలు కానివ్వండి, మన ఇంటి దేవర పండగలు కానివ్వండి, చాలా వరకు చాలామంది చేసుకుంటారు. అంటే వారికి ఇష్టమైన వారితో చేయించుకుంటారు. అయితే మనం చేయించే ప్రతి ఒక్క పండగకి ఎంత లేదన్నా కానీ తక్కువ 70 నుంచి 1,50,000 వరకు ఖర్చు వస్తుంటుందండి. కానీ అయితే ఇక్కడ మనం చిన్న మిస్టేక్ ఏమిటంటే, మనం చేసేది పండగ చేసేవారు ఎవరన్నా కానీ వాళ్ళు వేసే యంత్రం సిద్ధి ఉందా లేదా అనేది ఒకటి గమనించుకోండి. చాలా వరకు చాలామంది ఏమంటారంటే, నాకు మేము ఇది సిద్ధి ఉన్న యంత్రమే, పవర్ఫుల్ యంత్రం అని చెప్పేసి కొంతమంది షాపులలో తీసుకొచ్చి వేయటం కానీ, లేకపోతే అప్పటికప్పుడు రాసేస్తుంటారండి. అవన్నీ కూడా పనిచేయవనండి. యంత్రం అనేది ఏంటంటే, యంత్ర సిద్ధి పొందిన వారే ఆ యంత్రాన్ని లిఖించడానికి వాళ్ళు అమాస కానివ్వండి, పున్నానికి వాళ్ళు ఆ యొక్క ఏ యొక్క యంత్రాలు అయితే ఉంటాయో ఆ యంత్రాలు మొత్తం లిఖించి శుద్ధి చేసి హోమం పెట్టి శుద్ధి చేసి ఈ యొక్క యంత్రంలోకి ఏ శక్తిని ఆవాహన చేయాలో ఆ శక్తిని ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠ చేసి పక్కన పెడతారండి. అసుంటి యంత్రాలు అయితే మీకు ఖచ్చితంగా సంకల్పం సిద్ధి అనేది చాలా వరకు బాగుంటుందండి. ఎందుకనంటే సాక్షాత్తు మనం అమ్మవారినే మనం ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి, మన ఇల్లు అంటే అమ్మవారు అంటే ఎవరండి? ఒక శక్తి. అంటే ఆ శక్తిని ఇంట్లో కరెక్ట్గా ఉన్నప్పుడు మీకు వేరే సమస్యలు ఎందుకు వస్తాయండి? ఏ సమస్యలు రాకూడదు కదా. ఎలా వస్తాయి? రాకూడదు. అలా రాకుండా ఉండాలనంటే పవర్ఫుల్ యంత్రం అనేది వాళ్ళు 100 రకాలుగా చెప్తారు. అవి కాదనండి. యంత్రం సిద్ధి ఉందా లేదా అనేది కనుక్కోండి. ఒరిజినల్ నిజమైన యంత్రాలు తీసుకొచ్చి మీరు వేయించుకొని పండగ చేయించుకోండి. అప్పుడు మీకు మీ మనోవాంఛ, మీ సంకల్పం అన్నీ కూడా మీకు సిద్ధిస్తాయి. మీకు ప్రతినిత్యం కూడా సానుకూలత ఫలితాలనే మీకు లభిస్తాయి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళతోటి చేయించుకొని వాళ్ళు చెప్తారు, 100 చెప్తారు, నాకు అది తెలుసు ఇది తెలుసు అని. అందరికీ తెలుసు. తెలవంది ఎవరికండి? ఇవాళ రేపు 2 సార్లు పండగ చేస్తే మీకు కూడా తెలుస్తూనే ఉంటుంది. తెలవని విషయం ఏముంది దాంట్లో? అందరు తెలుస్తూనే ఉంటాయి. అది కాదు మనకు కావాల్సింది. తెలవటం అనేది కాదు, వాళ్ళు వేసే యంత్రాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది మీరు 1కి 4 సార్లు దాని గురించి వాళ్ళతోటి చర్చించిన తర్వాతనే మీరు వాళ్ళకి మాట ఇవ్వండి. అంతేకాకుండా ఇంకొక విషయం ఏమిటంటే, ఈరోజు మన ఇంట్లో ఉన్న అమ్మవారు ఎల్లమ్మ కానివ్వండి, మైసమ్మ కానివ్వండి, ఇట్లా మనం ఇంటి ఆడపిల్లల అమ్మటి పోవటం కానీ, మన ఇంటి అబ్బాయిల అమ్మటి పోవటం కానీ, మగపిల్లల అమ్మటి పోవటం కానీ ఇలా జరుగుతుంటాయి అన్నమాట. అయితే జరుగుతున్నప్పుడు కానీ అలా వచ్చిన వారు ఎవరైనా ఉంటే, అమ్మ తరపు నుంచి కానీ అత్తగారి తరపు నుంచి కానీ ఇట్లా ఎవరికైనా అమ్మవారు వచ్చినోరు ఉంటే, వాళ్ళు పండగ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు చేసుకోవాల్సిన ఒక మంచి పరిష్కారం అనేది ఒకటి ఉంది. ఏమిటంటే, ముడుపు కట్టుకోండి. మీరు ముడుపు అనేది ఏంటి? ఇప్పుడు మీకు అమ్మవారు మీకు వచ్చిందని మీకు అర్థమైపోతుంది కదా, చెప్తారు కదా. ఇక్కడ ఇట్లా మామూలుగా కొలుపు అక్కడికి ఇక్కడ పోయినప్పుడు చెప్తారు కదా. చెప్పినప్పుడు మీరు చేయవలసిన పని ఏమిటంటే, ఒక ఎర్రగుడ్డ తీసుకోండి. దాంట్లో 3 పిరికిళ్ళు బియ్యం వేయండి. పసుపు, కుంకుమ, గంధం, అష్టగంధం వేయండి. 11 రూపాయలు పెట్టండి. తర్వాత పీసున్న కొబ్బరికాయని పైన పెట్టేసి ఎర్రగుడ్డతోటి మంచిగా కట్టి ఆ గుడ్డకి బొట్లు పెట్టండి. బొట్లు పెట్టేసిన తర్వాత మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. ఏమని? అమ్మ, మేము చాలా ఇబ్బందులలో ఉన్నాం, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఇబ్బందులకు నుంచి మేము బయటపడితే, మేము అన్ని రకాలుగా మేము సెట్ అయితే నీకు అంగరంగ వైభోగంగా కళ్యాణం చేస్తాం తల్లి అని చెప్పేసి, అక్కడ తల్లి ఉన్నదేని చెప్పేసి మంచి నమ్మకంతో మీరు ఆ యొక్క ముడుపు కట్టుకొని ఆ యొక్క ముడుపు ముందర మీ యొక్క సంకల్పాన్ని స్పష్టతగా మీరు చెప్పుకున్నారంటే మీకు 3-4 రోజుల నుంచి మీకు రిజల్ట్ స్టార్ట్ అవుతాయండి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు.
ఎటువంటి డౌట్ లేదండి. ముడుపు అనేది ఏంటనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు ఒక పొలమో ఇల్లు ఏదో ఒక వాహనాలు కొంటుంటారండి. కొంటున్నప్పుడు ఒక 4 లక్షలు ఉందనుకోండి, ఏదైనా రేటు, 1 లక్ష రూపాయలు మనం అడ్వాన్స్ ఇస్తామన్నమాట. అంటే అమ్మవారికి ముడుపు అనేది అడ్వాన్స్ లాంటిది, అంటే భయానా. కాబట్టి ఆ తల్లి ఖచ్చితంగా నమ్మి మీకు సానుకూలత ఫలితాలు ఇస్తుంది. మీరు ఖచ్చితంగా ఆ యొక్క ముడుపు మీరు కట్టుకోండి. మీకు ప్రతినిత్యం కూడా మీకు సానుకూలత ఫలితాలు ఉంటాయి. ఎందుకనంటే ఇట్లా అమ్మవార్లు ఆవహించినప్పుడల్లా చాలా వరకు చాలామంది అన్ని రకాలుగా వాళ్ళు ఏది చేసినా ముందు పడకపోవడం, బిజినెసే కానివ్వండి, ఉద్యోగం, వ్యాపారం, మానసిక ప్రశాంతత లేకపోవడం, చీకులు చికాకులు, భార్యాభర్తలకు పంచాదులు, ఇసుంటన్నీ కూడా అవుతుంటాయి అన్నమాట కొంతమందికి. అందరికని చెప్పను, కానీ కొంతమందికి అవుతుంటాయి. కానీ ఇంకొక విషయం కూడా ఏమిటంటే, ఇంటి దేవర ఎవరైనా సరే, ఇండ్లల్లో ఎవరైనా సరే దేవతని ప్రాణప్రతిష్ఠత చేసుకుంటారో వాళ్ళందరూ కూడా చాలా వరకు నియమ నిబంధనలు పాటించాలండి. ఎందుకనంటే అమ్మవారు మన ఇంట్లో ఉన్నప్పుడు మనం కూడా అన్ని రకాలుగా కరెక్ట్గా ఉంటేనే మనకి మేలు జరుగుతుంది. మనం కొన్ని చేయకూడని తప్పులు చేయడం వల్ల ఏమవుతుందనంటే ఇంట్లో తల్లి ఆగ్రహించి చాలా విపరీతమైన అనర్థాలకి దారితీసే అవకాశం ఉంటుంది. కనుక ఈ ఒక్కడిగా బాగా గుర్తుంచుకోండి. మీరు ఇంట్లో దేవీ దేవతలు ఎవరున్నా సరే, ఎల్లమ్మే కానివ్వండి, మైసమ్మే కానివ్వండి, ముత్యాలమ్మే కానివ్వండి, ఇట్లా మన ఇంట్లో ప్రధానంగా దేవతలు ఎక్కువ ఎల్లమ్మ దేవతను ఎక్కువ లోపల పెట్టుకుంటారు. కాబట్టి మీరందరూ ఎల్లమ్మ దేవత ఉన్నోళ్ళందరూ కూడా, ఇంట్లో పండగ చేసుకున్న వాళ్ళందరూ కూడా, ఏదో ఇలా మేము చేసినాం పండగ మళ్ళీ సంవత్సరాన్ని చేస్తామనేది కాదు. మీరు పండగ చేసిన తర్వాత మనకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఏదో నన్నోడితో చెప్పకూడదు, మీరు కూడా గమనించుకోవాలి, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. కనుక నియమ నిబంధనలతో ఉంటే మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరండి. తల్లి పిలవంగానే పలుకుతుంది అట్లన్నమాట. అలాగే ఇందాక ముడుపు విషయంలో మీకు మామూలుగా ఎర్రగుడ్డ ఒకటి, 3 పిరికిళ్ళ బియ్యం, 11 రూపాయలు, పసుపు, కుంకుమ, అష్టగంధం అని చెప్పాను. ఈ రకంగా ముడుపు కట్టవలసిందేమో ఈ ఆటలెల్లమ్మకండి. అలాగే బాపనెల్లమ్మకి కూడా ఏం చేయాలనంటే పచ్చగుడ్డ వేసేయాలి. బాపనెల్లమ్మకి పచ్చగుడ్డ, పసుపు, కుంకుమ, అష్టగంధం, 3 పిరికిళ్ళ బియ్యం, 11 రూపాయలు నాణ్యాలు, 2 నల్ల ఒక్కలు ఉంటాయి కదండి, పోషకాలు, 2 నల్ల పోషకాలు, 2 ఎండు ఖర్జూర వేసి ముడుపు కట్టి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. ముడుపు కట్టి ఇట్లా ఇప్పుడు మనం దేవుళ్ళు పెట్టే కాడ ఇట్లా ఉంటుంది కదండి, ఇక్కడ ఇటో ఒక సైడ్ ఇట్లా పెట్టుకోవచ్చు అండి పక్కకి. ఆ రకంగా పెట్టుకొని మీ యొక్క సంకల్పాన్ని మీరు చెప్పుకున్న తర్వాత మీకందరికీ కూడా ప్రతినిత్యం సానుకూలత ఫలితాలు 100% వస్తాయండి. చేసుకోండి, చాలా బాగుంటుంది. కనుక ప్రతి ఒక్క దానికి మా దగ్గర లేవు. ఇప్పుడు ఎందుకంటే చాలా వరకు కొంతమందికి సొంత ఇండ్లు ఉండవు, కిరాయి ఇండ్లలో ఉంటాయి. కిరాయి ఇండ్లలో మేము పండగ ఎట్లా చేయలేమని చెప్పేసి చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళందరికీ పనికొచ్చే విధంగా చెప్తున్నానండి ఇది. కనుక మీరందరూ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఓం నమ శివాయ, శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.